ఎట్లా సార్ ఇది? గవర్నమెంట్కి వేసినా కూడా మనం వేస్ట్ సార్. ఇక అట్లా గవర్నమెంట్ కొన్నంటే మేము బయట అమ్ముకుంటాం. మిల్లర్లకి 10 వచ్చినా 5 వచ్చినా మేము అమ్ముకునేవాళ్ళం. మాకు ఇది ఏంటి సార్? మేము రైతు అన్నోడు 4 కడుపు నింపాలనుకుంటాడు కానీ 4 కడుపు కొట్టేవాడు కాదు సార్. ఈ బాధలు మాకు ఇగో ఈ భూమి మట్టి భూమి పెడ్లు ఏరుకొని ఇక ఇట్లా ఏరుకొని పక్కకి ఇట్లా వేసుకుంటున్నాం సార్. ఈ పంట ఎన్ని సంవత్సరాలు తినాలి సార్? మేము పండించిన రైతు ఈ పంట కొన్ని వేల మంది తింటారు సార్. ఇప్పుడు ఈ పంట గవర్నమెంట్కి వేస్తే కోటా బియ్యం వేస్తే కొన్ని వేల మంది తింటారు. మేము పంటేసి మాకు ఇచ్చేదే మాకు వానాకాలం పంటకి వేసాం సార్. సామసూర మేము ఇదే 18 ఎకరాలు వేసాం. మాకు 500 ఇచ్చింది బోనస్ కరెక్టే. మేము తీసుకున్న అబద్ధమా? 500 బస్సాకి ఇచ్చి 1400 రూపాయలు మందు కట్ట వేయించారు సార్. 500 తీసుకుంటే 1400 యూరియా కట్టకు పెరిగితే సార్ ఇక మేము 500 తీసుకొని ఏదో అంటారు లంచం తీసుకొని మంచం అని అంటారు. ఆ కథ అయింది సార్. మాకు 500 తీసుకొని 1400 మందు కట్ట కొనుక్కున్నాం. అయినా మేము దేనికి భయపడలేదు. రైతు అన్నోడు ఖర్చుకు భయపడ్డు. 4 కడుపు నింపడానికి దీని మీద ఎంతమంది సార్? ట్రాక్టర్లు, మిషన్లు, కూలోళ్ళు, మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎంతమంది బతుకుతున్నారు సార్? ఈ రైతుల మీద ఎంతమంది బతుకుతున్నారు సార్? బొచ్చెడు మంది మిల్లర్లు కూడా దీని మీద బతుకుతున్నారు సార్. మెయిన్ వాస్తవం అయితే మిల్లర్లు కూడా దీని మీద బతుకుతున్నారు. మా మిల్లర్లకు మరి రైతుకే మిల్లర్ కాడికి పోతే దళారులు అవుతున్నారు కానీ మేము కావట్లేదా సార్? ఈ మట్టి దీని మట్టే కక్కుతున్నాం కదా సార్. మేము ఏం చేస్తాం సార్? రైతు తీరిగే ఉంచుతున్నారు. మిల్లర్ తీరే, దళారు తీరే. దళారులే ఎక్కువ అయ్యారు. మాకు రైతులు ఎప్పుడు ఈ మట్టి దీని మట్టి కక్కటమే సార్.